ఒక్క నోబాల్, ఒకే ఒక్క నోబాల్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేస్తుంది. గెలిచేసాం అనుకున్న మ్యాచ్లో ఓడించేస్తుంది. ఐపీఎల్ నుంచే బయటికి పంపించేస్తుంది. ఆ బౌలర్ కెరీర్కి ఎండ్ కార్డ్ వేసేస్తుంది. ఇలాంటి నో బాల్స్ ఐపీఎల్లో కొంతమంది బౌలర్స్ వేశారు. అందులోనూ లాస్ట్ ఓవర్లో వేసిన ఆ నో బాల్ వల్ల మొత్తం మ్యాచ్ తలకిందులైపోయింది. అండ్ గెలుస్తాం అనుకున్న మ్యాచ్లో ఆ టీం ఓడిపోయింది. కొన్ని టీమ్స్ అయితే ఆ నో బాల్ వల్ల టోర్నీ నుంచే బయటికి వెళ్ళిపోయాయి. సో ఈ వీడియోలో అలాంటి బ్లండర్ నో బాల్స్ గురించి మాట్లాడుకుందాం. ఐపీఎల్లో నో బాల్స్ గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ చేయగానే మనకి గుర్తొచ్చేది ఆర్పీ సింగ్ వేసిన నో బాల్. ఐపీఎల్ హిస్టరీలో లాస్ట్ బాల్ నో బాల్ వల్ల టీం ఓడిపోవడంతో పాటు ఆ నో బాల్ ఆ క్రికెటర్ కెరీర్ని ఎండ్ చేసింది మాత్రం 2013 ఐపీఎల్ లీగ్ స్టేజ్లో. అది ఆర్సీబీ వర్సెస్ చెన్నై మ్యాచ్. ఆర్సీబీ ఇచ్చిన 166 రన్స్ టార్గెట్ చేసింగ్లో చెన్నై 19.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 164 రన్స్ మాత్రమే చేసింది. అంటే లాస్ట్ బాల్కి 2 రన్స్ కొడితే చెన్నై గెలుస్తుంది. ఆర్పీ సింగ్ వేసిన బంతి జడేజా బ్యాట్ ఎడ్జ్ తీసుకుని థర్డ్ మ్యాన్ వైపు గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న మయాంక్ అగర్వాల్ సింపుల్గా క్యాచ్ పట్టేశాడు. ఆర్సీబీ టీం మొత్తం సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది. బట్ ఆర్సీబీ ఓవర్ స్టెప్ నో బాల్ వేశాడంటూ అంపైర్ నో బాల్ ఇవ్వడంతో పాటు నో బాల్కి ఒక రన్ రావడంతో పాటు జడేజా సింగిల్ చేయడంతో ఇంకో బంతి మిగిలిండగానే చెన్నై గెలిచేసింది. దీంతో ఆర్సీబీ ఆనందం వితిన్ సెకండ్స్లోనే ఆవిరైపోయింది. అండ్ సిఎస్కే ఫుల్ సెలబ్రేషన్స్ మూడ్లోకి వచ్చేసింది. రెండో నో బాల్ సందీప్ శర్మ వేసింది. 2023 ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 52 రాజస్థాన్ రాయల్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్. అది ఆ మ్యాచ్ గెలిస్తే రాజస్థాన్ క్వాలిఫై అయిపోయేది. సో ఇంత క్రూషియల్ మ్యాచ్లో రాజస్థాన్ బౌలర్ సందీప్ శర్మ వేసిన ఒక్క నో బాల్ ఆ టోర్నీ మొత్తంలో పరమ చెత్త పెర్ఫార్మెన్స్ చేస్తున్న సన్ రైజర్స్ చేతిలో రాజస్థాన్ ఓడిపోవడానికి కారణం కావడమే కాకుండా మొత్తం టోర్నీ నుంచి ఆ టీంని ఎలిమినేట్ అయ్యేలా చేసింది. జాస్ బట్లర్ 59 బంతులో 95, సంజు శాంసన్ 38 బంతులో 66 రన్స్ కొట్టి సూపర్ ఇన్నింగ్స్ ఆడడంతో రాజస్థాన్ 2 వికెట్లు పోగొట్టుకుని 214 రన్స్ భారీ స్కోర్ చేసింది. చేసింగ్లో సన్ రైజర్స్ కూడా స్టార్టింగ్లో ఓకే అనిపించినా చివర్లో పడిపోయింది. లాస్ట్ బాల్కి 5 రన్స్ కొట్టాలి. అలాంటి టైంలో సందీప్ వేసిన ఫుల్ టాస్ బాల్ని అబ్దుల్ సమద్ లాంగ్ ఆఫ్ వైపు గాల్లోకి లేపాడు. అక్కడే ఉన్న జాస్ బట్లర్ క్యాచ్ పట్టుకున్నాడు. అది చూసి గెలిచేసాం అనుకుని రాజస్థాన్ సెలబ్రేషన్ స్టార్ట్ చేసింది. కానీ నెక్స్ట్ సెకండ్ సందీప్ శర్మ నో బాల్ వేశాడంటూ అంపైర్ సిగ్నల్ ఇవ్వడంతో ఆ టీం షాక్లోకి వెళ్ళిపోయింది. ఇక మళ్ళీ లాస్ట్ బాల్కి 3 రన్స్ కావాల్సి ఉండగా సమద్ ఈసారి పర్ఫెక్ట్ 6 కొట్టి మ్యాచ్లో తన టీంని గెలిపించాడు. టోర్నీలో ఆ తర్వాత రాజస్థాన్ దాదాపు అన్ని మ్యాచ్లో గెలిచినా ఈ ఒక్క మ్యాచ్ ఓడిపోవడంతో 2 పాయింట్స్ వెనకబడి టోర్నీ నుంచి అవుట్ అయిపోయింది. ఇక ఇలా నో బాల్స్ వేసి మ్యాచ్లు పోగొట్టుకోవడంలో సర్టిఫికేట్ తీసుకున్న బౌలర్ వినయ్ కుమార్ 2 సార్లు లాస్ట్ ఓవర్లో నో బాల్ వేసి తన టీంని చేజేతులా ఓడించాడు. 2012 ఐపీఎల్లో 13వ మ్యాచ్. అది ఆర్సీబీ ఇచ్చిన 206 రన్స్ టార్గెట్ చేసింగ్లో చెన్నై 19 ఓవర్లలో 191 రన్స్ కొట్టింది. లాస్ట్ ఓవర్లో 15 రన్స్ కావాలి. అలాంటి టైంలో లాస్ట్ ఓవర్ రెండో బంతికే ఆల్బీ మోర్కెల్ని అవుట్ చేశాడు వినయ్ కుమార్. ఇక లాస్ట్ 4 బాల్స్లో 14 రన్స్ కావాలి. ఇక ఆర్సీబీదే గెలుపు అనుకుంటున్న టైంలో వినయ్ కుమార్ ఫుల్ టాస్ నో బాల్ వేశాడు. ఆ నో బాల్ని డ్వేన్ బ్రావో 4 పంపించాడు. దాంతో చెన్నైకి 5 రన్స్ ప్లస్ అయ్యాయి. ఈ నో బాల్తో మ్యాచ్ కంప్లీట్గా చెన్నై చేతిలోకి వెళ్ళిపోయింది. ఇక డ్వేన్ బ్రావో నెక్స్ట్ ఓవర్ 6 and 4 కొట్టి టీంని గెలిపించేశాడు. అలా ఆర్సీబీ ఆ మ్యాచ్ ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్లో వినయ్ కుమార్ వేసిన నో బాల్ వల్ల ఆర్సీబీ ఓడిపోయింది అనే కంటే అంతకుముందు 19వ ఓవర్లో కోహ్లీ వేసిన అద్భుతమైన ఓవర్ వల్లే ఆర్సీబీ ఓడిపోయింది అనొచ్చు. ఎందుకంటే ఆ మ్యాచ్లో 19వ ఓవర్ వేసిన కోహ్లీ ఆల్బీ మోర్కెల్కి ఏకంగా 2 4లు 3 6లతో 28 రన్స్ ఇచ్చాడు. ఆ ఓవర్ ముందు అసలు చెన్నై గెలుస్తుందని ఎవ్వరూ అనుకోలేదు. బట్ కోహ్లీ ఓవర్తో చెన్నై రేస్లోకి వచ్చేసింది. ఇక మన ఆణిముత్యం వినయ్ కుమార్ ఇలాంటి నో బాల్తోనే 2018లో కేకేఆర్ని కూడా నాకించేశాడు. విచిత్రం ఏంటంటే ఈ నో బాల్ వేసింది వినయ్ కుమార్ అయితే ఈసారి కూడా వినయ్ కుమార్ నో బాల్ని బౌండరీ పంపించింది డ్వేన్ బ్రావోనే. 2018 ఐపీఎల్లో 5th మ్యాచ్. అది కేకేఆర్ వర్సెస్ చెన్నై. లాస్ట్ ఓవర్లో 17 రన్స్ కావాలి. అలాంటి టైంలో వినయ్ కుమార్ ఫస్ట్ బాలే ఫుల్ టాస్ నో బాల్ వేశాడు. అది చూసే డ్వేన్ బ్రావో ఊరుకుంటాడా? లెగ్ సైడ్ వైపు లాగి పెట్టి 6 కొట్టాడు. దాంతో బాల్ ఖర్చు కాకుండానే 7 రన్స్ వచ్చేసాయి. దాంతో ఈక్వేషన్ 6 బాల్స్లో 10 రన్స్కి పడిపోయింది. లాస్ట్ బాల్ 6 కొట్టిన జడేజా మ్యాచ్ ఫినిష్ చేశాడు. ఇక ఇలాంటిదే ఇంకో నో బాల్ 2012 ఐపీఎల్ ఫైనల్ బెన్ హిల్ఫెనాస్ వేశాడు. సిఎస్కే వర్సెస్ కేకేఆర్ మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్లో కేకేఆర్ సూపర్ విక్టరీ సాధించి కప్పు గెలుచుకుంది. కానీ ఈ మ్యాచ్లో సిఎస్కే తరపున 19వ ఓవర్ వేసిన ఆస్ట్రేలియన్ పేసర్ బెన్ హిల్ఫెనాస్ తన లాస్ట్ బాల్ని ఫుల్ టాస్ నో బాల్ వేశాడు.
దీంతో ఆ బాల్కి షకీబ్ అవుట్ అయినా అది నాట్ అవుట్ కావడంతో దానికి డబుల్ తీశాడు. అక్కడితో ఆగకుండా నెక్స్ట్ డెలివరీ ఫ్రీ హిట్ కావడంతో దాన్ని కూడా షకీబ్ బౌండరీ బాధేశాడు. దీంతో ఒకే బంతికి వికెట్ రాకపోగా 7 రన్స్ కేకేఆర్ స్కోర్ బోర్డుకి యాడ్ అయిపోయాయి. దీంతో లాస్ట్ ఓవర్లో 9 రన్స్ కొడితే కేకేఆర్ గెలిచే స్టేజ్కి వచ్చేసింది. ఒకవేళ ఆ బాల్ హెల్ఫ్నా స్నో బాల్ వేయకుండా ఉండుంటే షకీబ్ వికెట్ పోయేది అండ్ లాస్ట్ ఓవర్లో 16 రన్స్ కొట్టాల్సి వచ్చేది. దీనివల్ల చెన్నైకి విన్ అయ్యే ఛాన్స్ కూడా ఉండేది. సో ఇది ఐపీఎల్ లాస్ట్ ఓవర్ నో బాల్స్ వల్ల మొత్తం మ్యాచ్ని టీంని బౌలర్లు నాకించేసిన ఇన్సిడెంట్స్. మరి ఇలాంటివి మీకేమైనా గుర్తున్నాయా? అయితే కామెంట్ చేసి చెప్పండి. అలాగే దీని తర్వాత ఐపీఎల్లో ఎంపైర్స్ ఇచ్చిన పరమ చెత్త డెసిషన్స్, ఐపీఎల్లో కోహ్లీతో పాటు ఇంకా చాలామంది వేసిన మోస్ట్ ఎక్స్పెన్సివ్ ఓవర్స్, కోట్లు పెట్టుకున్న ఎందుకు పనికిరాని ప్లేయర్స్, ఐపీఎల్లో అదృష్టం కలిసిరాని ప్లేయర్స్, ఐపీఎల్లోనే ఓవర్ నైట్ స్టార్లుగా మారి ఆ తర్వాత జీరోలో అయిన ప్లేయర్స్ గురించి మాట్లాడుకుందాం. మరి ఇలాంటి ఇంకేదైనా టాపిక్ పైన వీడియో కావాలన్నా అది కూడా కామెంట్ చేసి చెప్పండి. దాని మీద కూడా డెఫినెట్గా వీడియో చేస్తాం.